హలో ఫ్రెండ్స్, నేను మీ ఏఎన్ఆర్. మీరు చూస్తున్నారు ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మళ్ళీ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాము. దీని కంపెనీ వచ్చేసి ఎన్ఐయు కంపెనీ వాళ్ళది ఇది. ఈ వెహికల్ యొక్క మొత్తం వెయిట్, కంప్లీట్ వెయిట్ వచ్చేసి 110 కేజీలు ఉంటుంది. 110 కేజీలు ఉంటుంది. దీని మోటార్ పవర్ ఏమో 3.5 కిలోవాట్ అయితే ఇచ్చారు. ఇది ఒకసారి ఛార్జింగ్ పెడితే మనకి 120 కిలోమీటర్ల వరకు మనం ప్రయాణం చేయవచ్చు. ఒకసారి ఛార్జింగ్ పెడితే 120 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. దీని టాప్ స్పీడ్, మ్యాక్సిమం స్పీడ్ ఎంత వెళ్తుందంటే 77 km/h అయితే మనం ప్రయాణం చేయవచ్చు అనమాట. 77 కిలోమీటర్ అంత స్పీడ్ తోటి ఈ వెహికల్ మీద మనం ప్రయాణం చేయవచ్చు. ఇది ఒకసారి మనం ఛార్జింగ్ కావడానికి 0 నుంచి 80% ఛార్జింగ్ కావడానికి 4 hours 30 minutes అయితే పడుతుంది. ఫుల్ ఛార్జింగ్ కావడానికి ఏమో 7 hours అయితే పడుతుందని చెప్తున్నారు వాళ్ళు. 7 hours పడుతుంది, కొంచెం 7 hours 30 minutes వరకు కూడా వెళ్తుంది. దీని టాప్ స్పీడ్ చూసాం కదా, 77 km/h అయితే. ఇందులోటి ఇంకా స్పెసిఫికేషన్స్ ఏమున్నాయంటే దీంట్లో లో బ్యాటరీ అలర్ట్, బ్యాటరీ లో ఉన్నప్పుడు మనకు అలర్ట్ అయితే చూపిస్తుంది. ఇంకోటి దీంట్లో స్టోరేజ్ కెపాసిటీ 34 liters వరకు అయితే స్టోరేజ్ కెపాసిటీ. అంటే స్టోరేజ్ అంటే ఏం లేదండి, మన సీట్ కింద స్పేస్ ఉంటుంది కదా, అది హెల్మెట్ పెట్టుకోవడానికి 34 liters అయితే వీరు ఇచ్చారు. యాంటీ థెఫ్ట్ అలారం అయితే ఉంది. యాంటీ థెఫ్ట్ అలారం అంటే మనకు తెలియకుండా ఎవరన్నా వ్యక్తులు మన ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మన మొబైల్కి అయితే అలర్ట్ అయితే చూపిస్తుంది ఇది. ఇంకోటి మన మొబైల్కి కనెక్టివిటీ కూడా చేసుకోవచ్చు. ఇందులో మనకి సస్పెన్షన్స్ అయితే చాలా బాగుంది. దీనికి బ్రేక్స్ మనకి డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. డిస్క్ బ్రేక్ ఉంటుంది, సస్పెన్షన్ కూడా బాగుంటుంది దీనికి. ఈ వెహికల్ వాళ్ళ మొత్తానికి మామూలుగా అయితే ట్రావెల్ చేసుకోవడానికి రెగ్యులర్గా ఒక 100 kilometers ట్రావెల్ చేసే వాళ్ళకైతే, డైలీ 100 kilometers ట్రావెల్ చేసే వాళ్ళకైతే ఇది కన్వీనియంట్గా ఉంటుందనేది నా ఒపీనియన్. ఇంకా అంతకంటే ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకైతే ఇది ఒకటేసారి 100 కంటే ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకి ఇది అంత సూటబుల్ కాదనుకుంటున్నాను నేను. దీనిపైన మీ అభిప్రాయం తెలియజేయండి. ఇది ముందర డిస్ప్లే చూపించారు కదా, డిస్ప్లేలో అయితే మనకి ఎంత ఛార్జింగ్ ఉంది, ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు అనేది క్లియర్గా చూపిస్తుంది. అది మనకి ఒక బాటిల్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది. దీని ఛార్జింగ్ అయితే సీట్ కింద మనకి ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారు. ఫ్రంట్ వ్యూ నుంచి చూసుకుంటే మనకి ఇలా అవుపిస్తుంది. ముందర ఒకటే లైట్, పెద్ద లైట్ పెట్టారు. పెద్ద లైట్ లోపట్నే సైడ్కి ఇండికేటర్ లాగా చూపిస్తుంది అది. దీనికి సైడ్ ఇండికేటర్స్ అయితే సైడ్లో అయితే ఏం కనపడదు. ముందర ఉన్న పెద్ద లైట్లలోనే సైడ్కి చిన్న లైట్స్ అయితే వస్తాయి. ఈ విధంగా అయితే డిజైన్ చేశారనమాట. ఇవి చూస్తానికైతే చాలా బాగుంది. ఇందులో మన హ్యాండిల్ కూడా మన సైడ్ ఇండికేటర్స్ అయితే పెట్టారు. ముందర ఫ్రంట్లో ఉంటుంది, హ్యాండిల్ కూడా చిన్న సైడ్ ఇండికేటర్స్ అయితే వీళ్ళు అటాచ్ చేశారు. చిన్నగా పెట్టారు అవి. అదైతే బాగుంది. ఇంకా చూసుకుంటే దీనికి ఈ సైడ్ నుంచి మనకి ఇలా అవుపిస్తుంది వెహికల్. దీని బ్యాటరీ వచ్చేసి మనకి సీట్ కింద నుంచి మనకు ఫుట్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుంది కదా, అక్కడైతే డిజైన్ చేశారు వీళ్ళు. ఇది చూస్తానికైతే చాలా బాగుంది. వెనకాల నుంచి చూస్తే ఒక పెద్ద లైట్ ఉంది, ఆ విధంగా కనిపిస్తుంది మనకి. చూస్తానికైతే చాలా కన్వీనియంట్గా వెహికల్ అయితే నా ఒపీనియన్. దీనిపైన మీ కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.